ఫిబ్రవరి 24, 2022న మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటే గత 4 సంవత్సరాల 3 నెలలుగా జరుగుతున్న, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే 1500 రోజులుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక విధ్వంసక యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం 80 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధానికి ముగింపు అని ఇప్పుడు సాక్షాత్తు ప్రకటించింది ఏంటంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్. ఈ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఇంకా యుద్ధాన్ని ఆపేస్తున్నాడు, ఆయనతో నేను సెటిల్మెంట్ చేసుకున్నట్టే, ఆల్మోస్ట్ ఇంకా యుద్ధం ఆగబోతుంది అనుకుంటూ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రకటించాడు. అంటే ఈ యుద్ధం ఆగినట్టే, అంటే 1500 రోజుల యుద్ధం ముగిసింది అని చెప్పొచ్చు. మరి యుద్ధం ఇంతటి, అంటే రెండో ప్రపంచ యుద్ధం 1945 తర్వాతే అతి మానవ విధ్వంసక యుద్ధం అనమాట. ఇంతటి యుద్ధంలో మరి ఏమి సాధించారు, ఏమి సాధించింది, ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఇది రష్యాని ఏంటంటే, రష్యా పరిస్థితి ఏంటంటే చచ్చి గెలిచిన రష్యా వన్ ది వార్ బట్ హ్యూజ్ లాసెస్ అనమాట. చచ్చి గెలిచిన రష్యా, బట్ ఉక్రెయిన్ ఓడిపోయిందంటే ఓడిపోలేదు. ఉక్రెయిన్ వాడని ఉక్రెయిన్, అంటే చచ్చి గెలిచిన రష్యా వాడని ఉక్రెయిన్. తర్వాత ఓడిపోయిన నాటో అమెరికాలు. బట్ ఇక్కడ డిసైసివ్లీ విన్ ఎవరిదంటే, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటే విన్ ఎవరిదంటే ఇండియా చైనాలది. చూడండి, వరల్డ్ ఆర్డర్లో ఒక సంక్లిష్టమైన ఒక యుద్ధ తంత్రం. అంటే జియో పొలిటికల్లీ దీన్ని డిస్కస్ చేయాలంటే చాలా లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏంటంటే యుద్ధం చూడండి, చచ్చి గెలిచిన రష్యా, భయంకరమైన లాసెస్ రష్యాకి. సుమారు చెప్పాలంటే 13 లక్షల మందిని కోల్పోయింది రష్యా. చచ్చి గెలిచిన రష్యా అంటాం.